నమో నారాయణాయ. ఈరోజు హస్తరేఖల యొక్క అవగాహన తరగతుల్లో భాగంగా మీకు చతురస్ర హస్తం గురించి చెప్తాను. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ అభిమానులందరూ కూడా చతురస్ర హస్తం గురించి వివరంగా ఉంటాను. మరి మా ప్రోగ్రాంను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే హస్తరేఖల గురించి ప్రతి హిందువు, ప్రతి మనిషి తెలుసుకుంటే అది వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. హస్తరేఖలో జ్ఞానం ప్రతి మనిషికి ఉండాలి. ఇది ఒక ఆకర్షణీయమైన సబ్జెక్టు. మీరు ఎక్కడన్నా కూర్చొని సరదాగా ఎవరిదన్నా చేయి చూస్తే పక్కన అందరూ వచ్చి నా చేయి చూడు, నా చేయి చూడని మీ చుట్టూ తిరుగుతారు. దీనికి అంత ఆకర్షణ శక్తి ఉంటుంది. అందుకనే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరి, ప్రభాతే కరదర్శనం అన్నారు. ఉదయం లేవగానే మన చేయిని మనం చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీదేవి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. అలాగే విష్ణు కృప కూడా మనకు లభిస్తుంది. ఇప్పుడు మీకు చతురశాస్త్రం గురించి చెప్తాను. చతురశాస్త్రము చూడండి, 4 పలకలుగా ఉంటుంది. చతురశాస్త్రము 4 భాగాలు సమంగా ఉంటాయి. సమమైన ఏళ్ళు కలిగి ఉంటారు. ఈ వేళ్ళు ఉన్నవాళ్ళు ఒక విద్యావేత్తలై ఉంటారు. చాలా చతురతగా, తెలివితేటలు, మేధాశక్తి కలిగి ఉంటాయి. ఇటువంటి హస్తాలు మన భారతీయులో చాలా ఉంటుంది. వీళ్ళకి సహకార గుణం ఉంటుంది, కోఆపరేటివ్ మైండ్ ఉంటుంది, తర్వాత సమాజం మీద మంచి అవగాహన ఉంటుంది. ఎక్కువగా డాక్టర్లు, సైనికులు, ఇంజనీర్లు, తర్వాత టీచర్లు, లెక్చరర్సు, వీళ్ళందరూ కూడా బోధకులు, వీళ్ళందరూ కూడా ఈ రేఖలు ఉంటాయి. రాజకీయంగా కూడా వీళ్ళకి పలుకుబడి ఉంటుంది. వీళ్ళు మంచి సాంకేతికము, ఆశాజీవులు, సంపాదన పరులు, జనానికి అట్రాక్షన్, అన్ని సబ్జెక్టుల గురించి వివరించే విద్యావేత్తలు అయి ఉంటారు. ఎక్కువగా సైనికులు కానీ, ఇంజనీర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉన్నత విద్యావంతులు కానీ, టీచర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ హస్తాలు కలిగి ఉంటారు. మన భారతీయులలో ఎక్కువ మంది ఈ హస్తాలే కలిగి ఉంటారు. ఇంగ్లీష్లో ప్రాక్టికల్ హ్యాండ్స్ అంటారు. ఈ హస్తరేఖలు ఉన్నవాళ్ళు మంచి సమన్వయకర్తలు అవుతారు. దీనికి తోడుగా వారికి ఉండే కీర్తి ప్రతిష్టల రేఖ, ఆయుష్ రేఖ, ఆరోగ్య రేఖ, తర్వాత విద్యారేఖ, ఇవన్నీ బట్టి మిగతా అన్నీ మనం వివరించాల్సి వస్తుంది. ఈ ప్రాథమిక హస్తాలు, కొన్ని హస్తాల రకాల్లో ఇదొక రకమని మీ అందరికీ వివరిస్తున్నాను. ఓం నమో నారాయణ.